విజయ్ గారు. నేను అంటుంది మీరు అన్నట్టు గుర్తులు ఇవ్వడానికి ఈ గుర్తులు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాయి. దానికి ఒక రూల్ ఉంటుంది, రూల్ ఆఫ్ లా ఉంటుంది. దాని ప్రకారంగా వాళ్ళకి ఒక విజ్ఞత ఉంటుంది. దాన్ని బట్టి మీరు అన్నట్టు పైరువీలు చేసుకుంటే ఇది రాదు. సరే, మీరు ఒక్కొక్క పార్టీ ఎందుకు పుడుతుందో ఏంటో అనేది ప్రజలకి తెలుసు, ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు. ఉన్న పరిస్థితుల్లో ఎత్తులు పై ఎత్తులు వేయచ్చు, దానికి తప్పు లేదు. దాన్ని ఎలాగ ఎదుర్కోవాలో మాకు తెలుసు, మేము ఎదుర్కొంటాం. ప్రజాస్వామ్యంలో ప్రజల ముందుకి మేము వెళ్ళే టైంలో అనేకమైన అడ్డంకులు వస్తాయి. మేము ఈ 10 సంవత్సరాలే కాదు, ప్రజారాజ్యంతో కలుపుకుంటే 15 సంవత్సరాలు మేము ఎన్నో ఎదుర్కొన్నాం. సరే, మేము కూడా వాళ్ళనేమి చులకన చేయట్లేదు. డెఫినెట్గా మీరు పెట్టిన పార్టీ ప్రజల కోసమా, లేకపోతే జనసేనని ఇబ్బంది పెట్టడం కోసమా, మీరు అన్నట్టు ఇంకొకరు ప్రోద్బలంతో పెట్టారా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు అది పెద్ద చర్చ ఏం కాదు. గాజు గ్లాస్ ఎవరికి వస్తుంది, ఏమొస్తుంది అనే దాని మీద అదేం పెద్ద చర్చ కాదు. చర్చ అంతా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు అక్కడి నుంచి ప్రజలు వెళ్తున్నారు, అక్కడి నుంచి నాయకులు వెళ్తున్నారు, అది చర్చ. డెఫినెట్గా 100% మా నాయకుడు పవర్ స్టార్ అయితే కాదు, మా నాయకుడు ఈరోజు జననాయకుడు. పవర్ స్టార్ అనేది ఒకప్పుడు సినిమాల్లో మంచి దీని కింద ఒక్క సినిమాల్లో మాత్రం ఉన్నప్పుడు ఆయన పవర్ స్టారు. ఇప్పుడు 100% ఆయన రాజకీయ నాయకుడు. నాయకుడు, రాజకీయంగా ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుడు, 10 సంవత్సరాలు ఎన్నో అవమానాలు భరించిన నాయకుడు. జస్ట్ లైక్ దట్ అయితే ఆ పార్టీది జస్ట్ పెట్టేసి నేను ముఖ్యమంత్రిని అయిపోవాలను లేదా ఇంకొకటో కాదు. కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు లేనప్పుడు 100% ప్రజల కోసం నిలబడిన నాయకుడు. పాయింట్ వరకు వచ్చేసరికి ఒక్కసారి పాయింట్ వరకు వచ్చేసరికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వస్తున్న నాయకుల గురించి ప్రతి వీధిలో వాళ్ళకి తెలుసు. అక్కడి నుంచి బయటకు వచ్చిన నాయకుడు ఎందుకు వచ్చాడు, ఎందుకు ఇదయ్యాడు అనే దాని మీద ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ఎవరు చెప్పాల్సిన పని లేదు. బొత్స సత్యన్ వినండి సార్, వాసుదేవ్ గారు, బొత్స సత్యనారాయణ అనే ఒక నాయకుడు, ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడు. ఈరోజు ఏం చేశారు, బొత్స సత్యనారాయణని పక్కన పెట్టడానికి వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నసీన్ని ఎంకరేజ్ చేసి బొత్స సత్యనారాయణ డమ్మీగా చేశారు. 100% ఇది వాస్తవం. ఇలాగ అనేకమైన చేశారు. నేను అంటుంది ఇదే వంశీకృష్ణ గురించి మనం ఇందా నుంచి మాట్లాడుకుంటాం. వంశీకృష్ణ ఎవరినైతే తీసుకొచ్చారో యాదవుల నుంచి, వాళ్ళకి గాజువాకి ఇన్ఛార్జ్ ఇచ్చారు, వాళ్ళకి మేయర్ని ఇచ్చారు. ఇందాక ఆయన చెప్తున్నాడు స్థాయి కార్పొరేటర్ స్థాయిని ఎమ్మెల్సీ కాదు, మిమ్మల్ని రోడ్డు మీద ఉన్న స్థాయిని ఇలాంటి వంశీకృష్ణ నాయకులు లాంటి నాయకులు అందరూ కలిసి ముఖ్యమంత్రిని చేశారు. అది మీరు మర్చిపోతే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే స్థాయి వస్తుంది, అందులో డౌట్ లేదు. స్థాయి కాదు, ప్రజల మనసుల్లో ఉండాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ప్రజల మనసుల్లో ఉన్నాడని అనుకుంటే అది అవివేకం. 100% ఇది నాయకుడంటే ఏంటో ప్రజలతో కనెక్టెడ్ ఉండే నాయకులంటే ఏంటో తెలియకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ విజయ్ కుమార్ గారు ఎక్కడికి వెళ్ళిపోద్దా. 2024 ఎలక్షన్ తర్వాత ఎవడు ఖాళీ